వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. హీ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ లాఫ్టర్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సమస్తమును ఎరిగినవాడు ఆయన. నీ హృదయ రహస్యములు ఎరిగినవాడు. నీ మార్గములు, నీ తలంపులు, నీ ప్రణాళికలు సమస్తమును ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనటువంటిది ఏమీ కూడా లేదు. నీ మార్గాల్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, నీ మార్గములో నువ్వు ఎదుర్కొంటున్న ఆయాసకరమైన పరిస్థితులు, నీ కలుగుతున్న దుఃఖం, నీ వేదన, నీ భారం సమస్తము చూస్తున్న దేవుడు ఆయన. లేఖనమంటుంది, ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీ మార్గాల్లో నీ పరిస్థితిని బట్టి, అనేక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యాన్ని బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి నువ్వు దిగులు చెందకు. నువ్వు నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయన. కృపాక్షేమములు నీ వెంట నిత్యము ఉంచువాడు. నీవు కృంగిపోయి ఉండటం, నువ్వు విచారవదనముతో ఉండటం ఇష్టపడి దేవుడు కాదు. ఈ నూతన దినం ఆయన నీతో మాట్లాడుతూ ఉంటుండగా, నీ పరిస్థితులను బట్టి నువ్వు దిగులు చెందక, పరిస్థితుల వైపు చూడక, ఆయన వైపు చూస్తూ ఆయనను ఆశ్రయించు. నీ ప్రతి బంధకముల నుండి నీకు విడుదల దయచేయగలిగిన వాడు ఆయన. సమస్తమును సాధ్యము చేయగలడు ఆయన. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేసి, నీ విచారములన్నీ కూడా కొట్టివేసి, ప్రేమతో నిన్ను ఆదరించే దేవుడు. ఇంతకాలం నీ మీద, నీ జ్ఞానము మీద, నువ్వు ఎంచుకున్న మార్గాలను బట్టి నువ్వు అతిశయపడుతూ ఉన్నావేమో. నువ్వు దారి తప్పిపోయిన నేపథ్యములో ఉన్నావేమో. దేవునికి దూరస్తుడిగా నీకు తెలియకుండానే జరిగిపోయావేమో. పరిస్థితి చేయి జారిపోయిందని దిగులు చెందుతున్నావేమో. నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చు వారిని ఎంతమాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. నీ పరిస్థితి ఏదైనా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట నీవు కన్నీళ్లు విడవవు. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రికాలం అంతా నిన్ను వేధించి ఉండొచ్చు. కానీ సంతోషము కలుగు చేసే ఉదయం నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు ఆయన. నోటి నిండా నవ్వు కలుగు చేయుటకు ఆయన ఇష్టపడి ఉన్నాడు. దాని కొరకు సిద్ధపడి నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలం ఆయనకు దూరంగా, ఆయనను ఆయాసపరిచే మార్గాలలో తిరుగుబాటు చేసే వ్యక్తులతో, పరిస్థితులతో ఇంకా జీవిస్తావు? నీవు తప్పిపోకూడదని, నీ ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకోకూడదని ప్రేమ కలిగిన తండ్రి నిజమైన స్నేహితునిగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని నువ్వు సిద్ధపడి ఆయన దగ్గరకు రావటానికి నువ్వు ముందడుగు వేయి. నిత్యమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకొని అనేక మందికి సాక్షాత్తముగా బలవంతుని చేతిలోని బాణము వంటి వారి వలె ఆయన వాడుకుంటాడు. నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. ఒక గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగిన సిద్ధపడి నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం.
మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. మా ప్రతి పరిస్థితి ఎరిగిన వాడవు. మా వేదన, మా భారం ఏది నీకు మరుగై ఉండలేదు. నీవిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మాకు ధైర్యము కలిగించి బలపరిచేటటువంటి వాగ్దానముతో మాతో మాట్లాడారు. మా నోటి నిండా నవ్వు కలుగు చేసే నీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా విచారములు కొట్టివేయబడి మా బంధకముల నుండి విడుదల పొందుకొని నోటి నిండా నవ్వు కలిగిన వారమై నిన్ను స్తుతించి గణపరిచే ధన్యతలో మమ్మలను నడిపించి మీ కొరకు బలమైన సాక్షిగా వాడుకొని మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.